రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనకు అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మణిపూర్లో మళ్ళీ మంటలు చెలరేయడానికి కారణం ఏంటంటారు? మణిపూర్లో మళ్లీ మంటలు చెలరేగటానికి అంతకుముందు గడిచినటువంటి 2 సంవత్సరాలకు పైగా మంటలు చెలరేగటానికి అక్కడ బాగా వేయాలి లేదా వేళ్లు పోవాలని చూసినటువంటి బీజేపీ అవకాశవాదం, దానికోసం మెయితీల్లో ఉన్నటువంటి మిలిటెంట్లకు అది ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ హైకోర్టు అసలు చిచ్చు రాజేసింది హైకోర్టు న్యాయమూర్తులు అనేది మనం గమనించాలి. మెయితీలు, గిరిజనేతరులు, కుకీలు, నాగాలు, ఇతర వాళ్ళు గిరిజనులు 43% మంది గిరిజనులు ఉన్నారు, 57% మంది మెయితీలు ఇతరులు ఉన్నారు, అత్యధికులు మెయితీల్లో హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. గిరిజనులందరూ కూడా దాదాపు అత్యధికులు క్రైస్తవ మతాన్ని అవలంబించేటువంటి వాడు. మమ్మల్ని కూడా గిరిజనులుగానే పరిగణించాలి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మెయితీలు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను బలపరిచి మెయితీల్లో ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్న అవకాశవాదానికి పాల్పడింది బీజేపీ. సరే, ఒక రాజకీయ పార్టీ ఎలాంటి అవకాశవాదానికి పాల్పడడంలో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, లేకపోతే దేశమంతా అనుసరిస్తున్నటువంటి వివిధ పార్టీల వ్యవహారాలను మనం చూడవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఒక సూచన చేసింది. ఏమిటి ఆ సూచన అంటే, మెయితీలను గిరిజనులుగా పరిగణించే అంశాన్ని పరిశీలించండి అని చెప్పేసి హైకోర్టు, మణిపూర్ హైకోర్టు ఒక సూచన కావచ్చు, ఆదేశం కావచ్చు జారీ చేసింది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి కుకీ, నాగా, ఇతర గిరిజన తెగలు ఆందోళన ప్రారంభించాయి. అది 2023 మే నెలలో ప్రారంభమైనటువంటి ఆందోళన ఇప్పటికి 2 సంవత్సరాలు దాటింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక రూపంలో అది ఆందోళన కొనసాగుతూనే ఉంది. కుకీలకు చెందినటువంటి ఒక గిరిజన మహిళల్ని వివస్త్రం చేసి పోలీసులు, అదేవిధంగా మెయితీలకు చెందినటువంటి మిలిటెంట్స్ నగ్నంగా వీధుల్లో తిప్పడం అనేటువంటిది ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి దారుణాలన్నీ కూడా లోకానికి వెల్లడయ్యాయి. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని మూసిపెట్టేందుకు ప్రయత్నించాయి. కనీసం ప్రధానమంత్రి కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, అంత దుర్మార్గాన్ని ఖండించడానికి వాళ్ళకి నోరు రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది మనందరికీ తెలిసింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. అక్కడ మెయితీలు, గిరిజనుల తెగల మధ్య పరస్పర అనుమానాలు, ఎప్పుడు ఎవడి మీద దాడి చేస్తాడో అనేటువంటిది కళ్లల్లో ఒత్తులు వేసుకొని రాత్రిపూట మెయితీలు ఎక్కువగా ఉండేటువంటి గ్రామాల్లో వాళ్ళు, లేదా కుకీలు ఎక్కువగా ఉండేటువంటి గ్రామాల్లో వాళ్ళు కర్రలు, ఆయుధాలు పట్టుకొని పరస్పర దాడులకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి 2 సంవత్సరాలుగా. కనీసం ఒక్కసారైనా ఆ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ తలెత్తినటువంటి అనుమానాలని తీర్చడానికి కానీ, లేదా ఆ తెగల మధ్య తలెత్తినటువంటి వైరుధ్యాలను మేము పరిష్కరిస్తాము, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పడానికి కానీ, లేదా ఆ రిజర్వేషన్ల సమస్య మేము వాటిని పరిశీలించాము, మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వము, ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ ప్రకారం వాళ్ళు ఓబీసీలు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ మెయితీల డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ట్రైబల్స్ గా గుర్తించాలి అనేటువంటిది వాళ్ళ డిమాండ్. ఒకవేళ అదే కనుక గుర్తించేట్లయితే 100% అక్కడ ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా గిరిజనులే అవుతారు. గిరిజనులే అయ్యేట్లయితే మెయితీలు అంటే సాంప్రదాయకంగా అధికారంలో ఉన్నటువంటి మెయితీలు, విద్యాపరంగా ఇతరత్ర కూడా అభివృద్ధి చెందినటువంటి మెయితీలు మొత్తం గిరిజనులుగా కనుక మారిపోయేట్లయితే ఆ గిరిజనుల రిజర్వేషన్లు అన్నింటినీ కూడా వీళ్ళే కొట్టేసేటువంటి అవకాశం ఉందనేది అక్కడ తలెత్తినటువంటి ఆందోళన. దాన్ని ఎవరు తీర్చాలి?
కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. Yes. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అవకాశవాదంతో వ్యవహరిస్తున్నది. అదే ఈ 2 సంవత్సరాల అక్కడ మంటలకి కారణం. ఇప్పుడు జరుగుతున్నటువంటి మంటలే కాదు, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆ మంటలు కొనసాగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఓటు బ్యాంకు రాజకీయం కోసమే మణిపూర్ నేతలు ప్రయత్నిస్తున్నారంటారా? డెఫినెట్ గా అందులో ఇప్పుడు అంత దారుణం జరిగిన తర్వాత ఒక మహిళని వివస్త్రం చేసి వీధుల్లో వెంట తిప్పినటువంటి ఉదంతం వచ్చిన తర్వాత బీజేపీ మద్దతుదారులుగా ఉన్నటువంటి మైతీలు ప్రభుత్వ ఆయుధాగారం మీద, పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి ఆయుధాలన్నీ అపహరించుకుపోయిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి వీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లేదా యంత్రాంగం ఏం చేస్తా ఉంది? అసలు కొన్ని వీడియోల్లో వచ్చిన దాని ప్రకారం అయితే బీరేన్ సింగ్ స్వయంగా మీరు ఆయుధాలు తీసుకోండి అని చెప్పేసి మైతీలను ప్రోత్సహించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అటువంటి అంటే ఒక పాక్షికమైనటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి విధానాలను అనుసరించినటువంటి బీరేన్ సింగ్ ని ముఖ్యమంత్రిగా తొలగించాలి అనేటువంటి డిమాండ్ ను కూడా బీజేపీ అధిష్టాన వర్గం పట్టించుకోలేదు. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మొన్న ఫిబ్రవరిలో ఆయన్ని తొలగించి రాష్ట్రపతి పాలన పెట్టారు. అంతకు ముందు ఆయన్ని ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ పేరుకు ముఖ్యమంత్రి, పదవులు అనుభవించడానికి, హోదాలను వెలగబెట్టడానికి ముఖ్యమంత్రి, అన్ని అధికారాలు, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఆ ముఖ్యమంత్రిని మాత్రం ముఖ్యమంత్రి పదవిలో ఒక ఆభరణంలాగా కూర్చోబెట్టినటువంటి చరిత్ర మనకి ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో మణిపూర్లో తప్ప మరొక దగ్గర కాదు. ఇన్ని అనర్థాలకు కారకులైనటువంటి వాళ్ళు మాట్లాడరు. మేము విదేశాలకు వెళ్ళి ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. సొంత రాష్ట్రంలో, అది సెన్సిటివ్ ప్రాంతం, సరిహద్దు రాష్ట్రం, మయన్మార్తో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం, గతంలో అనేకమైనటువంటి విధ్వంసకాండాలు జరిగినటువంటి రాష్ట్రంలో తలెత్తినటువంటి పరిస్థితిని పరిష్కరించలేనటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో ప్రభువులుగా ఉన్నారు అనేటువంటిది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోక తప్పదు. అయితే సార్, ఇప్పుడు గతంలో మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ చేసిన విధానాలను ఇప్పటికీ అవలంబిస్తున్నారంటారా? ఇప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వ పాలన అంటే అక్కడ ఎవరి పాలన? పరోక్షంగా బీజేపీ పాలనే కదా. అవును, అక్కడ ప్రజాపాలన లేదు. ఒకవేళ ప్రజాపాలన కనుక మళ్ళా ఏర్పాటు చేయాల్సి వస్తే మళ్ళా బీరేన్ సింగ్ కాకపోతే ఇంకొక సింగ్, ఆ బీజేపీ వాళ్ళే వస్తారు, ఆ మైతీలే ముఖ్యమంత్రులు అవుతారు, మళ్ళా అదే కథ. మరి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఎందుకని శాంతి భద్రతలను అరికట్టడంలో కావచ్చు, లేకపోతే ఇంకోటి పోనీ ఇవాళ అరెస్ట్ అయ్యాడు అని చెప్తున్నటువంటి అతను ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక మిలిటెంట్ గ్రూప్, ఆయుధాలు కొట్టుకొని దాడులు చేసేటువంటి గ్రూప్ అది. మరి అటువంటి గ్రూపుని మరి ఎందుకని యంత్రాంగం ఆ విధంగా సమర్థిస్తున్నది? కఠినమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. వాటికి ఎక్కడ జవాబు చెప్పేవాళ్ళు లేడు. పార్లమెంట్ లో మాట్లాడరు, బయట మాట్లాడరు, ఆ రాష్ట్రానికి వెళ్ళరు. ఎందుకు? కేంద్రంలో అధికారం వెలగబెట్టడం ఎందుకు అనేటువంటి ప్రశ్న. ఒక చిన్న రాష్ట్రం. అయితే కోకి మేటి తెగల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? తగ్గించాలంటే ముందు ఆ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ ఒక రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. మేము ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయం, మైతీల్ని గిరిజనుల్లో చేర్చము అనేటువంటిది వాళ్ళు ప్రధానంగా గనక ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే కొంత మేరకు తక్షణమే విభేదాలు తగ్గిపోతాయి. తరువాత రెండు వైపులా నేను ఒక మైతీల్లోనే మిలిటెంట్లు ఉన్నారు, వాళ్లే తప్పులు చేశారు అంటలా, కుకీల్లో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళ మీద పరస్పరం దాడులు చేసుకున్నప్పుడు నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు రెండు వైపులా ఉంటారు. ఆ రెండు వైపులా ఉండేటువంటి వాళ్ళని నిష్పాక్షికంగా రెండు వైపులా ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టండి, చట్టపరంగా విచారించండి. కానీ అసలైనటువంటి రాజకీయ నిర్ణయం ఇంతవరకు బీజేపీ తీసుకోలేదు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి మేము గిరిజనులుగా మారుస్తాము అనేటువంటి వాగ్దానం చేసింది. ఇప్పుడు దాని నుంచి కనుక వెనక్కి పోయేట్లయితే ఒక్క మణిపూర్లోనే కాదు, అలాంటి వాగ్దానాలు చేసినటువంటి మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అవకాశవాదంతో వ్యవహరించేటువంటి రాజకీయాలకి
అలాంటి పరిస్థితి జరుగుతుంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో ఆ మైతీల మెజార్టీ ఉన్నటువంటి నియోజకవర్గంలోనూ బీజేపీ ఓడిపోయింది. గిరిజనుల మెజార్టీ ఉన్నటువంటి నియోజకవర్గంలోనూ కూడా మొత్తం 2 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది అక్కడ. అందుకని మరి ఈ అవకాశవాదాన్ని మేము అవకాశవాదం కోసం రాజకీయాలు చేయం, మేము విధానాల కోసం, దేశం కోసం, ప్రజల కోసం అని చెప్పేటువంటి వాళ్ళు ఎందుకని దీని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరిని 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రకటించడం లేదు మేము అదే రిజర్వేషన్లకు, మైతులకి రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తారా? అదన్నా చెప్పాలి. లేదు అటువంటి వైఖరి లేదా అదన్నా చెప్పాలి. ఇప్పుడు అవకాశవాదానికి పాల్పడినటువంటి వాళ్ళ పరిస్థితి ఇట్లాగే ఉంటుందనడానికి మణిపూర్లో బీజేపీ, దాన్ని కమ్ము కాస్తున్నటువంటి కేంద్ర బీజేపీ పరిస్థితి ఇది. అయితే సార్, ఇప్పుడు కరణ్ సింగ్ అరెస్టు నేపథ్యంలో మణిపూర్లో ప్రజలు ఎలా స్పందించారు?